ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి పాస్టర్ గారు కట్టాలనుకున్న మందిరం కూడా ఆయన నామ మహిమార్థమై సమస్తము సమకూడి జరుగులాగా మనమందరం ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. ఓకేనమ్మా. మరి ఈరోజు పాస్టర్ గారి ఇంటి దగ్గర 4:30 గంటలకు అభిషేకింపబడిన స్త్రీలు మరి సంఘ పెద్దలతో ప్రార్థన కూడుకుందమ్మా. తప్పకుండా అందరూ వచ్చి మరి సంఘంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి. మరి మీ బిడ్డల చదువుల నిమిత్తమేమి, ఉద్యోగముల నిమిత్తమేమి, అన్ని విషయాల గురించి ప్రార్థించాలి కదమ్మా. మరి అందరం ప్రార్థన, మరి ముఖ్యంగా ఎంతో చక్కటి పాట పాడి మనల్ని అందరిని కూడా ఇప్పుడు అలరించిన మరి చెల్లి వివాహం గురించి ప్రార్థించాలి కదమ్మా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదమ్మా. మన దేవుడు గొప్పవాడు. అది అంత గొప్ప దేవుడే సమస్తము చక్కగా దేవుని చిత్తంలో ఉన్న విధంగా అన్ని సమకూరుస్తాడు. మన దైవజనుల కుటుంబం గురించి ప్రార్థించండి. చేరవచ్చిన మీ అందరిని బట్టి దేవాది దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ మరి బ్రదర్ ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా మరి పాస్టర్ గారు ఆఖరి ఆశీర్వాదాలు అందిస్తారు మనకి. బ్రదర్ ప్రార్థనాంతరం పాస్టర్ గారు ఆశీర్వాదం అందిస్తారు. త్వరలో రానన్నావయ్యా, ఈ రాకుడి కొరకు సిద్ధపడగలిగేటువంటి వధువు సంఘముగా అయ్యా మా హృదయాలను తండ్రి సిద్ధపడిన అయ్యా కన్యక సంఘము వల్ల సిద్ధపరచమని అడుగుతున్నాము తండ్రి. వాక్యం ద్వారా ముందు తండ్రి సిద్ధపరచండి నాయన. మా హృదయాలని వాక్యాన్ని నాటుకోవడానికి సహాయానికి సిద్ధపరచగలిగిన ఒక సేవక కుటుంబముగా కుటుంబాన్ని మీరు దినదినాభివృద్ధి చెందించమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసరాలు ఇక్కడికి వచ్చే పర్యంతం నీ కృపను నీ కాపుదలను దయచేసి నడుచున్నాం తండ్రి. మీకు వందనాలు. అయ్యా నీ యొక్క దాసు నిలబడుతుందిగా ప్రభు,